హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎగ్ కర్రీని డాబా స్టైల్లో చేస్తున్నాను. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ ఎల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, అది ఉండాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసినాను నేను. వేసుకుని ఒకటే ఎండుమిరపకాయ కూడా వేసినాను. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నానండి కదండి పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. అది కొంచెం కొంచెం వేపిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనము పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఉప్పు 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఎవరి కొంచెం ఇష్టమైన ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఉప్పు సరిపోయినంత వేసుకోండి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇప్పుడే అన్నీ వేగాలి కదా, లేకుంటే పచ్చివాసన కొంచెం వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకొని చూడండి, 2 స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు అట్లా వేసుకోండి. కారం కూడా మీకు తగినంత వేసుకోవచ్చు అనమాట. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను నేను. అవన్నీ బాగా వేగాలన్నమాట. సన్న మంట మీద వేగేసి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలేటట్టు ఉండాలన్నమాట. ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు మనం చూడండి ఎట్లా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు అవి వేసుకోవచ్చు ఎవరికైనా ఇష్టమైతే. నేను అవన్నీ ఏమి వేయలేదు. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే చూడండి, 1 గ్లాస్ వాటర్ పోసుకొని అప్పుడు అది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్లాస్ వాటర్ పోసుకోవాలి అన్నమాట. గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మూత పెట్టుకొని బాగా దగ్గరకి చూడండి, గుడ్లు ఉడకబెట్టుకొని ఒక 5 గుడ్లు అయితే ఉడకబెట్టిన నేను. అట్లా పోసుకున్నాము, మధ్యకి కోసేసుకోవాలి. కోసేసుకొని చూడండి, కొంచెం ఆ నీరంతా ఇంకి కొంచెం కూర దగ్గర పడినప్పుడు దగ్గర పడాలన్నమాట. అప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి దాంట్లో. చూడండి, అట్లా వేసుకున్నామంటే బాగా కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలన్నమాట. మళ్ళీ మనము మగ్గనియాలి. అన్నీ వేసుకొని ఒక్కొక్కటి చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, లేదంటే బగారా రైస్ అంటారు కదా, మసాలా రైస్, దాంట్లోకైనా ఇంకా బాగుంటుందండి. సో ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.